విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకమైంది. కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరుతో ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలని చూస్తోంది. దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా పేరుగాంచిన RINL ను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదంటూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. విశాఖపట్నం గాజువాకలో అఖిలపక్ష కార్మిక సంఘాలు మహాధర్నాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బలిదానాలతోటి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున అంబానీ అదానీలకు స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టేందుకు ఎత్తుగడ రచించిందంటూ ఇప్పటికే స్టీల్ ఉద్యోగులు కార్మికులు మరోవైపు వివిధ కార్మిక సంఘాలన్నీ కూడాను పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ తీరంలో ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం గాజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం CPM, CPI, CITU వివిధ కార్మిక సంఘాలన్నీ కూడా మహాధర్నాను చేపట్టిన పరిస్థితి. ఈరోజు ఏదైతే CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి లోకనాథం మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మీరు ఏ రకంగా మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు? దాదాపు 1275 రోజులుగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో సైకిల్ ర్యాలీలు కానీ వివిధ అంశాలకు సంబంధించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కార్మికులంతా కూడా. అయినా సరే కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరేం చేయబోతున్నారు? ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితికి స్టీల్ ప్లాంట్ వచ్చింది. BF1, BF3 మూతపడింది. ఒక్క బ్లాక్ ఫర్నిచర్తోనే నడుపుతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మరింత కర్కశంగా అమలు చేసే పరిస్థితి తీసుకొస్తుంది. గత ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అనేది ఒక అంశంగా ఉంది ఉత్తరాంధ్రకి, అట్లాగే గాజువాక నియోజకవర్గానికి. గతంలో ఉండే వైఎస్ఆర్ పార్టీని ఓడించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత వీళ్ళు కేంద్రంతో పోట్లాడి సైల్లో మెర్జ్ చేయడం కానీ, లేదు సొంత గనులు ఇవ్వడం కానీ, వర్కింగ్ క్యాపిటల్ తీసుకొచ్చే దానిలో కూడా తీవ్రంగా ప్రయత్నం చేయట్లేదు. దాన్ని బట్టే చాలా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. మనకు తెలుసు, ఉక్కు మినిస్టర్ గారు వచ్చారు. ఉక్కు మినిస్టర్ గారు 40 రోజుల్లో ఇది రివైవల్ చేస్తాను, అన్ని రకాలైన పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి, కానీ తన మాత్రం తన రాష్ట్రంలో ఉండే స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఏ రాష్ట్రం మినిస్టర్లో ఆ రాష్ట్రం చూసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ ఒత్తిడి చేసి ఎందుకు తీసుకురాలేకపోతున్నది. 21 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళ మద్దతుతోనే కేంద్రం ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం తలాగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని తల నరికేస్తామని చూస్తూ ఉంటే ఎందుకు పరిరక్షించట్లేదు అనేది CPM పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలు అందరూ కలిసి రండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో మీరందరూ భాగస్వామ్యం కావాలని CPM పార్టీ కోరుతా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, ఈరోజు ఏదైతే లోకనాథం గారు చెప్తున్నారు ఖచ్చితంగా సెయిల్లో విలీనం చేయండి స్టీల్ ప్లాంట్ని, లేదంటే ఒక 1 మందికి అవసరమైన పెట్టుబడికి ఇవ్వండి అని చెప్తున్నారు. అయితే ఇవి ఇచ్చే పరిస్థితి కేంద్రం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ భరత్ కూడా కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎవరైతే డైరెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారో అతుల్ పంట ఇప్పటికే పంపించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో లోకనాథం గారు చెప్పినట్టు ఇవన్నీ సాధ్యం అవుతాయా? ఇది చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతం లేని పరిస్థితి. వీళ్ళు చెప్తుంది మినిస్టర్ గారు వచ్చి కాపాడుతా ఉన్నారు. నిన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పారు? ఈ స్టీల్ ప్లాంట్ కాపాడబడింది, మా మీద నమ్మకం ఉంచండి. మాకు ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఆవిడ చెప్పే మాటలు మాకు నమ్మకం కలుగుతుందని చెప్పని భరత్ గారు చెప్పారు. కానీ వాళ్ళు చెప్తుంది ఏమిటి, ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ అంతకుముందు 3 ఫర్నేసులు జరిగాయి, నడిపేవి 2 ఫర్నేసులు తీసుకొచ్చారు. మంత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు 12వ తారీఖు నుంచి 1 ఫర్నేస్ మాత్రమే నడుపుతున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ స్టీల్
ప్లాంట్ ఉత్పత్తి పూర్తి సామర్థ్యంతో నడిపితే మ్యాన్ పవర్ సరిపోదు. కానీ ఉన్న మ్యాన్ పవర్ తగ్గించడానికి నిధులు కేటాయిస్తామంటున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఎలా ఉంది అంటే స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెబుతా ఉన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ నడవకుండా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు అతులు పట్టుని లీవ్ లో పంపించామన్నారు. కానీ ఇంకొక ఆయన సక్సేనా అని ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ అతులుబట్టు సక్సేనా గారు కూడా గతంలో BF1 మూసేయడానికి కారణం ఆయనే. వీళ్ళందరూ కూడా 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొత్తం బీజేపీ RSS వాళ్ళని ఇక్కడ ఉన్నత యాజమాన్యంగా నిర్ణయించి వాళ్ళని పంపించి వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ని మేము అమ్మేస్తాం, మీరు అమ్మేయనిపోతే మూసేస్తామనే దిశగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య చర్యలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా అదే డైరెక్షన్ లో నడుపుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ ని నడుపుదామనేటటువంటి బీజేపీ విధానం మారలేదు. ఆ విధానం మారాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని MP గాని ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఏం చెప్తున్నారు, మన బడ్జెట్ లో మేము చాలా మందికి ఉద్యోగాలు ఇస్తాం యువకులకు అన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మీరు కొత్త ఉద్యోగాలు వేయటమో తెలియదు. కానీ ఇక్కడ 1,00,000 మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. వాళ్ళందరూ బతుకులకి ఈ రోజు ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదాలకు కారణమైనటువంటి బీజేపీ మీద మీరు పోట్లాడి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే ఈరోజు CPMతో పాటు అన్ని కార్మిక సంఘాలు కూడాను స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పెద్ద ఎత్తున మహాధర్నా ఇక్కడ గాజువాకలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడాను స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగ్యస్వాములు కావాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఇక్కడున్నటువంటి కార్మిక నేతలు కావచ్చు, మరోవైపు వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.